సముద్ర ముఖద్వారం వద్ద అక్రమంగా నిర్మిస్తున్న రిసార్ట్స్ ను తొలగించాలంటూ బాపట్లలో నిరసనకు దిగిన చీరాల మండలం వాడరేవు దానవాయిపేట అడవిపాలెం మత్స్యకారులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. రిసార్ట్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ఉదయం పాత బస్టాండ్ కూడలిలో బైఠాయించి మత్స్యకారులు నిరసన తెలిపారు. సీ మౌత్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగించకుంటే తుపాన్ల సమయంలో సముద్రంలోని బోట్లను ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువలో తరలించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేదాకా ఆందోళన విరమించబోమని భీష్మించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వినోద్ కుమార్ వారితో చర్చలు జరిపారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. విషయం గురించి పొద్దున నా దృష్టికి వచ్చిన వెంటనే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు మాకు ఇంపార్టెంట్. మొట్టమొదటిగా అది మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేస్తా ఉన్నటువంటి జీవనోపాధి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చూస్తామని ఫస్ట్ మీ అందరికీ సభాసమతంగా తెలియజేస్తున్నాం. లేనవి ఊహించుకొని దయచేసి అట్లాంటి ఏది కూడా ఎవరు కూడా నమ్మవద్దు. నేరుగా ఎవరైనా మా దృష్టికి తీసుకురావచ్చు.